హలో ఫ్రెండ్స్ మీరు కూడా స్ట్రీట్ సైడ్ ఫుడ్స్ లేకుంటే రెస్టారెంట్లో తినడానికి ఇష్టపడే వాళ్ళు ఒకరైతే ఈ వీడియో మీకోసమే. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు వాచ్ చేయండి, ఎందుకంటే ఈ వీడియోలో నేను మీకు చూపించబోతున్నాను ఫుట్పాత్ మరియు రెస్టారెంట్స్లో దొరికే ఫుడ్స్ని ఎంత గలీజ్గా తయారు చేస్తారు అని. ఫ్రెండ్స్, మనం ఎక్కడన్నా ఫుడ్ తింటే మనకు ఫుడ్ ఒక ప్లేట్లో ప్రొవైడ్ చేస్తారు, కానీ మీకు తెలుసా కొంతమంది ఈ ప్లేట్స్ని ఎంత గలీజ్గా వాష్ చేస్తారు అంటే ఆ వాష్ చేస్తున్న ప్లేట్స్ మీరు కానీ చూస్తే మీరు అన్నం కూడా అసలు తినలేరు. ఒకవేళ మీకు నమ్మకం లేకపోతే ఈ వీడియోని పూర్తిగా చూడండి. సో చూడండి ఎలా బండి మీద ఫుడ్ సేల్ చేస్తున్న ఈ అబ్బాయి ప్లేట్స్ ను అక్కడే ఉన్న మురికి నీళ్ళతో కడుగుతున్నాడు. ఫ్రెండ్స్, గటర్ నీటి నుండి కూడా ఈ మురికి నీళ్ళు చాలా గలీజ్గా ఉంటుంది. సో ఒకసారి ఆలోచించండి, మీరు ఇలాంటి మురికి నీళ్ళతో కడిగిన ప్లేట్స్లో అన్నం తింటే మీ ఆరోగ్యం ఎంత చెడిపోతుందో. ఫ్రెండ్స్, మనలో చాలా మంది ఏదైనా రెస్టారెంట్లో వెళ్లితే అక్కడున్న టేబుల్, చైర్స్ మరియు ఇంటీరియర్ ఎంత బాగుందని గమనిస్తారు. ఇవి చూసే మనం అర్థం చేసుకోవచ్చు రెస్టారెంట్ ఏ లెవెల్లో ఉంటుంది అని. ఇంత మంచి రెస్టారెంట్స్ యొక్క కిచెన్స్లో ఏం జరుగుతుందో మీరే మీ కళ్ళతో చూడండి. ఇక్కడ ఎలా ఫుడ్ ఐటమ్స్ మీద ఎలుకలు గెంతుతున్నాయి, అంతేకాదు ఆ ఫుడ్ ఐటమ్స్ ని ఎలుకలు తింటున్నాయి. కానీ ఈ రెస్టారెంట్ యొక్క ఓనర్ మరియు రెస్టారెంట్లో వర్క్ చేసే వర్కర్స్ కి అసలు ఎటువంటి పట్టింపు లేదు. మరి వాళ్ళు అదే ఫుడ్ ఐటమ్స్ ని ప్యాక్ చేసి కస్టమర్స్ కు సేల్ చేస్తారు. ఫ్రెండ్స్, ఈ రెస్టారెంట్స్ లో ఎన్నోసార్లు ఎలుకలతో పాటు కుక్కలు కూడా వచ్చి మరి అక్కడ పెట్టిన ఫుడ్ ని తింటాయి. మీరు ఈ వీడియోలో చూడగలరు, ఈ రెస్టారెంట్ లో పెట్టిన ఫుడ్ ని కుక్క తింటున్నప్పుడు అక్కడే ఒక వ్యక్తి కూర్చున్నాడు. ఇతను అసలు ఆ కుక్కను కొట్టే ప్రయత్నం కూడా చేయలేదు. అసలు వీళ్ళకు ఎటువంటి పట్టింపు ఉండదు. ఎందుకంటారా, ఆ ఫుడ్ ని తినేది ఎవరో కదా. ఫ్రెండ్స్, ఈ వీడియోలో చూడండి ఎలా వీళ్ళు బెల్లంని తయారు చేస్తున్నారు. ఫ్రెండ్స్, వీళ్ళు బెల్లం తయారు చేసేందుకు ఏ ప్లేట్ అయితే యూజ్ చేస్తున్నారో ఆ ప్లేట్ మీద నిలబడినారు. అంతేకాదు వీళ్ళు చెప్పులు కూడా వేసుకున్నారు. ఒకసారి ఆలోచించండి ఫ్రెండ్స్, ఈ బెల్లం ఎంతమంది తింటారో వాళ్ళ ఆరోగ్యం ఏం కావాలి. ఫ్రెండ్స్, ఒకవేళ మీరు కూడా ఫుట్పాత్ సైడ్స్ దొరికే ఫుడ్స్ మాత్రమే గలీజ్గా తయారు చేస్తారు అని భ్రమలో ఉంటే ఒకసారి ఈ వీడియోని చూడండి. ఈ వీడియో క్లిప్ హైదరాబాద్లో ఉన్న సబ్వే అవుట్లెట్ది. ఇక్కడ ఒక వ్యక్తి తాగుతున్న కాఫీ కప్లో కాక్రోచ్ పడింది. కానీ దీని గురించి అక్కడుండే వాళ్ళని కంప్లైంట్ చేస్తే వాళ్ళు చాలా ర్యూడ్గా మాట్లాడారు. మీరు ఈ వీడియోలో చూడగలరు ఈమె కస్టమర్ను ఎలా స్కోల్ చేస్తుందో. అంటే తప్పు కూడా ఈమె చేసి మరి కస్టమర్నే రివర్స్ లో తిడుతుంది. Don't touch me, you God! What? You bloody... You want to touch and everything, but that's God, nothing. I say. Why should I go? First, come on, let's close this one. ఫ్రెండ్స్, కూరగాయలు తినడం హెల్త్ కి చాలా మంచిది కదా, కానీ కొంతమంది ఈ కూరగాయలను ఎలా కడుగుతున్నారో చూడండి. ఈ వ్యక్తి ఎలా కూరగాయలను మురికి నీళ్ళతో కడుగుతున్నాడు. కానీ ఇలా చేసేవాళ్ళు ఒకరు ఇద్దరు కాకుండా చాలా మందినే ఉన్నారు. అవి అన్ని కెమెరాలు రికార్డ్ అయినాయి. ఈ వ్యక్తిని చూడండి, రోడ్ సైడ్ లో ఉన్న నీళ్ళతోనే కూరగాయల్ని కడుగుతున్నాడు. కొంతమంది ఈ పనిని దొంగతనంగా చేస్తారు, కానీ ఈ వ్యక్తి ఈ పనిని అందరి ముందే చేస్తున్నాడు. చూడండి ఎంత బిజీగా కూరగాయలను వాష్ చేస్తున్నాడు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో చూడండి ఈ వ్యక్తి ఎలాగా బోట్ మీద పెట్టుకున్న ఈ పాల క్యాన్స్ లో కెనాల్ నీటిని మిక్స్ చేస్తున్నాడు. ఇదే పాలు పెద్దోళ్ళే కాకుండా పిల్లలు కూడా తాగుతున్నారు. సో మన ఆరోగ్యమే కాదు, పిల్లల ఆరోగ్యం కూడా ఎంతగా చెడిపోతుందో ఆలోచించండి. ఈ జనరేషన్ మనుషులు డబ్బు సంపాదించడంలో ఎంత పిచ్చోలు అయిపోయినారంటే వాళ్ళకి ఏ మంచి ఆరోగ్యం గురించి కూడా ఆందోళన లేదు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో చూడండి ఈ వ్యక్తి ఎలాగ వెజిటేబుల్స్ ని స్ప్రే చేస్తున్నాడు. మీకు తెలుసా ఈ స్ప్రే మన హెల్త్ మీద చాలా ఎఫెక్ట్ పడుతుంది, కానీ ఇది కొంతమంది వెజిటేబుల్స్ మరియు ఫ్రూట్స్ మీద ఆర్టిఫిషియల్ కలర్ లో చేంజ్ చేసేందుకు స్ప్రే చేస్తారు. చూడండి ఎలా ఫ్రూట్స్ ని ఇంజెక్ట్ చేస్తున్నారు. సో ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియోలో ఇంతే. వీడియో చూసినందుకు చాలా ధన్యవాదాలు.